జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్కు ఒక అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు సరే మోడీ గారు ఏం మాట్లాడినారు ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీ చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఈ ఎంకే స్టాలిన్ ఈయన గారు వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవిని అయితే ఎలగబెడతాడు ఈయన గారి గురించి ఈయన చేస్తున్నటువంటి ఘనకార్యాల గురించి మనం అనేక వీడియోల్లో ఇప్పటికే చెప్పుకున్నాం మొదట త్రిభాషా విధానం అని అన్నాడు తర్వాత వచ్చేసి డీలిమిటేషన్ అన్నాడు తర్వాత దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అన్నాడు ఇప్పుడు కొత్తగా వచ్చేసి తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని చెప్పేసి కొత్త నాటకాలు ఆడడం ప్రారంభించాడు అలాగే పాపం పిల్లలు చదువుకోలేకున్నారంట ఏమే కాబట్టి నీట్ పరీక్షలే వద్దంట తమిళనాడులో నీట్ పరీక్షలు లేకుండానే అవి కూడా క్యాన్సిల్ చేయమన్నాడు ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మాట్లాడతా అసలు ఈయన గారు భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తేనా లేకపోతే తమిళనాడు ఎందుకో భారతదేశంలో ఉన్నదా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నదా అనేటట్టు మాట్లాడుతాడు నోరు తెరిస్తే ఈ స్టాలిన్ మాట్లాడి అన్నీ కూడా పచ్చే అబద్ధాలే 100% ఎప్పుడు కూడా కేంద్రాన్ని బూచిగా చూపిస్తూ తన అసమర్థతను దాచిపెట్టుకుంటా ఉంటాడు అంత దగులుబాజీ అనమాట ఈయన కాలంలోనే తమిళనాడు రాష్ట్రం తీవ్రమైనటువంటి అవినీతిలో కూరుకుపోయింది శాంతి భద్రతలు అదుపు తప్పిపోయినాయి అభివృద్ధి అయితే అటకెక్కింది అయినప్పటికీ వీటన్నింటినీ దాచిపెట్టడానికే కేంద్ర ప్రభుత్వం పైన పడి ఏడుస్తూ ఉంటాడు ఈయన తమిళనాడులో అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది ఈ 4 సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ పని అంటూ ఏమీ చేసి కాలబడలా ఎంతసేపు కూడా బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద మోడీ గారి మీద ఈ విమర్శలు చేస్తానే బతుకుతాడు కాలం వెళ్తాడు అయితే ఇన్నాళ్ళు కూడా ఈ స్టాలిన్ ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని అపవాదులు వేసినా నరేంద్ర మోడీ గారు అయితే చూసి చూడనట్టు ఊరుకున్నాడు కానీ మొట్టమొదటిసారి నిన్న నరేంద్ర మోడీ గారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పైన విరుచుకుపడినాడు స్టాలిన్ చేస్తున్నటువంటి ఈ ఘనకార్యాలన్నింటినీ కూడా ప్రజలకైతే వెల్లడించారు నిన్న రామేశ్వరంలో ఈ పమ్మన బ్రిడ్జ్ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ గారు ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడారు ఈ సందర్భంగా మోడీ గారు మాట్లాడుతా తమిళనాడులో కొంతమంది వేర్పాటువాదాన్ని నెత్తికెత్తుకున్నారు తమిళ ప్రజలను ఈ దేశానికి దూరం చేసే విధంగా కుట్రలకైతే తెరలేపుతారు ఏమే వీళ్ళ అసమర్థతను దాచిపెట్టుకోవడానికి తమిళ సెంటిమెంట్ను రాజేస్తుంటారు ఈ వేర్పాటువాదులు కారణం లేకుండానే ఎప్పుడు కూడా కేంద్ర పైన పడేడుతూ ఉంటారు తమిళనాడు ముఖ్యమంత్రి ఈ స్టాలిన్ ఈ మధ్యన అనేక విషయాలను కూడా లేవనెత్తినాడు ఇప్పటికే వాటికన్నిటికీ మేము సమాధానం కూడా చెప్పినాం అయినప్పటికీ అవే సమస్యలను ప్రతిరోజు కూడా లేవనెత్తుతూ తమిళ ప్రజల మనసులను కలుషితం చేస్తున్నాడు ఈ డీలిమిటేషన్ మూలంగా తమిళనాడుకు సీట్ల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గవు అర్థం తంది మీక ఈ విషయాన్ని ఇప్పటికే మేము కొండ బద్దలు కొట్టి మరీ చెప్పినాం చాలా సార్లు చెప్పినాం మళ్ళా చెప్తున్నా ఈ లిమిటేషన్ లో తమిళనాడుకు అన్యాయం జరగదు ఈ మాట చెప్పింది ఎవరు ప్రధాని మోడీ గారు కాదులే ప్రజల ముందు బహిరంగ సభలో ఆయన మాట చెప్పి ఆయన మాట తప్పుతాడా వీళ్ళ మాదిరి బోగస్ ఆయన ఏమన్నా అలాగే తమిళ భాష గురించి స్టాలిన్ అయితే లేవనెత్తినాడు అసలు తమిళ భాష కోసం స్టాలిన్ ఏం చేశాడో నాకైతే తెలీదు తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిరోజు కూడా కేంద్రానికి అనేక లేఖలు అయితే రాస్తూ ఉంటారు ఆ లేఖలన్నీ కూడా ఇంగ్లీష్ భాషలోనే ఉంటాయి కానీ తమిళ భాషలో ఉండవు సరే చివరకు ఆ లేఖలో సంతకం కూడా ఇంగ్లీష్ భాషలోనే పెడతారు కానీ తమిళంలో పెట్టరని చెప్పేసి ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్పినాడు ఈ సవట మండలకు అందరికీ ఏమాత్రం కూడా భాషాభిమానం ఉండదనే విషయం మీద అంతెందుకు అనేక రాష్ట్రాలలో ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సులను ఆయా రాష్ట్రాల్లో తమ మాతృభాషలోనే విద్యాబోధన చేసే విధంగా కార్యాచరణ అయితే రూపొందించారు మరి తమిళనాడులో ఉన్నది స్టాలిన్ ప్రభుత్వమే కదా కానీ ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులను ఎందుకు తమిళ భాషలోకి రూపొందించాలా కానీ మేము ఆ పని చేస్తాం మేము తమిళనాడులో అధికారంలోకి వస్తే ఈ కోర్సులను తమిళ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి తమిళంలోనే విద్యాబోధన చేసేలా మార్పులు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చాలా చక్కగా వివరించి చెప్పారు ఇకపోతే నిధులు ఇవ్వడం లేదంటున్నారు దేశంలో ఎక్కువ శాతం నిధులను పొందుతున్నటువంటి రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి మేము ఇంతకు ముందు కన్నా 3 రెట్లు ఎక్కువగా తమిళనాడుకు నిధులు అయితే ఇస్తున్నాం గత దశాబ్ద కాలంలో తమిళనాడు రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు అయితే కేటాయించినాం ఇకపోతే రైల్వే ప్రాజెక్టుల విషయానికి వస్తే తమిళనాడులో రైల్వే ప్రాజెక్టులకు నిధులు గణనీయంగా పెంచినాం 2014 ముందు తమిళనాడులో రైల్వే ప్రాజెక్టులకు కేవలం 900 కోట్ల రూపాయలు కేటాయించేవాళ్ళు ఎప్పుడు ఈయన మన్మోహన్ సింగ్ మౌన్ ప్రధాని తర్వాత వచ్చేసి సోనియా గాంధీ వాళ్ళు ఉన్నారు కదా ఆ టైంలో కానీ ఇప్పుడు మేము ఏకంగా 6,000 కోట్ల రూపాయలు అయితే కేటాయిస్తున్నాం కాదియా ఏడ 900 కోట్లు ఏడ 6,000 కోట్లు అర్థం తంది మీక ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో తమిళ ప్రజల పాత్ర కూడా ఉండాలి తమిళనాడు ఎంత అభివృద్ధి చెందితే దేశం కూడా అంతే అభివృద్ధి చెందుతుంది ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే మర్చిపోయినట్టున్నాడు అందుకే వేర్పాటువాదాన్ని ఎగదోస్తున్నాడంటూ
మొదటిసారి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ స్టాలిన్కు ఈ లెఫ్ట్ రైట్ ఇస్తే దెమ్మ తిరిగేటట్టు సమాధానం చెప్పినాడు. అది మ్యాటర్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.